సార్ చెప్పండి. భారత ప్రధాన న్యాయమూర్తి నేను ఈ లాఠీ చార్జ్ వీడియోలు అవి నాకు చూసే టైం లేదు అని ఇట్లా అభిప్రాయాన్ని చెప్పినప్పుడు ఒక న్యాయ వ్యవస్థలో మీరు ఉన్నట్టుగా ఒక అడ్వకేట్ గా మీరు ఈ విషయంలో ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా ఎవరి హక్కులు హరించబడ్డా కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ న్యాయస్థానాలకు ఉంది. ఎందుకనంటే ఈ దేశ పౌరులే వాళ్ళంతా కూడా. ఎవరైతే మరి పోలీసుల చేతుల విపరీతంగా దెబ్బలు తిని మరి అదేవిధంగా రక్తాలు గారేటట్టుగా పోలీసులు విచక్షణ రాహిత్యంగా వాళ్ళ మీద దాడి చేసినప్పుడు మరి ఈ పౌరుల యొక్క హక్కులు కాపాడేటువంటి బాధ్యత మరి అదేవిధంగా హైకోర్టుల పైన మరియు సుప్రీంకోర్టుల పైన ఉంది. కానీ దాని నుంచి సున్నితంగా తప్పించుకోవడం అనేటువంటిది నిజంగా ఈరోజు న్యాయ వ్యవస్థకు ఇది ఒక రకమైనటువంటి మరి చీకటి రోజు అనే మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే మనకు చాలా వీడియోలు ఉన్నాయి, అదేదో కనిపించింది కాదు, లేకపోతే ఆధారాలు లేనిది కాదు. వీడియోలు కానీ అదేవిధంగా ఫోటోలు కానీ దెబ్బలు తాకిన విద్యార్థుల యొక్క ఆర్తనాదాలు కానీ మొత్తం దేశమంతా వినిపిస్తుంది. కానీ ఈరోజు మరి సుప్రీంకోర్టు కళ్ళు మూసుకొని లేకపోతే గదులు మూసుకొని మరి ఉండడం అనేటువంటిది నిజంగా రాజ్యాంగాన్ని ఒక రకంగా మరి వెనక్కి నెట్టడమే అవుతుంది. అయితే విద్యార్థులు ఈ నీట్ పేపర్ లీక్ గురించి పోరాడుతుంటే మరోవైపు ఒక వర్గపు మీడియా చీలిపోయి ఏమంటుందంటే వీళ్ళంతా వేర్పాటువాదులు, విచ్ఛిన్నవాదులు, చైనా ఫండ్స్ తీసుకొని మాట్లాడుతున్నారు, వీళ్ళకి దేశాన్ని ముక్కలు చేయడమే అవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? See, there is a great quote. One man's revolution is another man's terrorism. మరి ఎవరైతే న్యాయం కోసం పోరాడతారో, ఎవరైతే తమ హక్కుల కోసం గలమెత్తి బయటకు వస్తారో, ఎవరైతే తమకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మరి గలం విప్పుతారో వాళ్ళంతా కూడా ఈ దేశంలో ఈరోజు టెర్రరిస్టులుగా ముద్ర వేయబడ్డ వాళ్ళే. ఈ దేశంలో మరి వాళ్ళు ఈ దేశాన్ని ఏర్పాటువాదంగా భావించేటువంటి వ్యక్తులుగా ముద్ర వేయబడి ఎంతోమంది జైళ్లలో ఉన్న వాళ్ళే. ఇది కొత్త పదం ఏం కాదు. దేశంలో 2014లో ఎప్పుడైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిందో, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఉద్యమకారులు కానీ, ఈ దేశం కోసం మరి హక్కుల కోసం పోరాడుతున్నటువంటి విద్యార్థి సంఘాలు కానీ అందరినీ కూడా ఈ దేశం యొక్క బీజేపీ ప్రభుత్వం వాళ్ళని ఏర్పాటువాదులుగానే చూసింది, వాళ్ళని జైళ్లలోనే వేసింది. కొంతమంది జైల్లోనే చనిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. మరి ఈ రోజు ఎందుకు ఈ యువతకి ఇంత ఆగ్రహం వేస్తుంది? అయితే 2014లో ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి ఇరానీ ఏదైతే జిబిన్ ఇరానీ ఉందో, స్మృతి ఇరానీ ఉందో, ఆ రోజు నుంచి విద్యాశాఖ మంత్రి ఇరానీ నుంచి మొదలుకొంటే ఈ రోజు ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వరకు అసలు ఆత్మహత్య లేని, విద్యార్థుల బలిదానాలు లేని విద్యా వ్యవస్థ మనకు కనిపిస్తుందా? 2014లో బలిదానాలు మొదలైన రోహిత్ వేముల నుంచి మొదలుకొంటే ఈ రోజు మొన్న జరిగినటువంటి నీట్ పేపర్ లీక్ ఆత్మహత్యల వరకు అసలు ఆత్మహత్యలు లేని టెస్ట్ లేదు, ఆత్మహత్య లేని విద్యాసంఘం లేదు, బలిదానాలు లేని భారతదేశం లేదు. మరి అదే విధంగా మరి ఇలాంటి భారతదేశాన్ని ప్రశ్నించేతందుకు ఎవరైతే యువత ముందుకు వచ్చిండ్రో ఈరోజు మరి ఎన్నేళ్ళని వాళ్ళు మరి ఓపికగా ఉంటారండి? ఇప్పటికి 12 సంవత్సరాలు ఈ బీజేపీ పాలనలో వాళ్ళు ఓపికగా ఉన్నారు. ఇంకెన్నేళ్ళని ఓపికగా ఉంటారు? ఓపిక నశించిపోయింది యువత లోపల. కాబట్టి వాళ్ళు రోడ్డు ఎక్కిండ్రు. మీరు లాఠీలతోటి కొట్టిన, బాష్పవాయువులు ప్రయోగించిన, రియల్ బుల్లెట్లు వాళ్ళ మీద చిమ్మించినా కూడా వాళ్ళు ఆగేటువంటి పరిస్థితి లేదని మనకు స్పష్టంగా ఈ పోరాటం స్పష్టం చేస్తా ఉంది. ఈ సిజేపీ ద్వారా ప్రపంచం మొత్తం కూడా భారతదేశ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటుంది. ఈ నేపథ్యంలో మనకి ఒక ప్రశ్నగా మిగిలిన ప్రజాస్వామ్యం గురించి మీరు ఒక అడ్వకేట్ గా ఏం చెప్తారు? ప్రజాస్వామ్యం అనేది 2014లో ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో అప్పుడే బొందబెట్టబడ్డది. అప్పటి నుంచి క్రమంగా ఆ బొంద మీద మరి మొలకలు మొలుస్తూనే ఉన్నాయి, అవి చెట్టుగా మారుతూనే ఉంది. ఇది కొత్త కాదు. ఈ రోజు ప్రజాస్వామ్యం అంటే నిజంగా ఏంటండి? ఎవరి సమస్యనైనా ఈ రోజు ప్రజలతోటి ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం వాళ్ళని పిలిచి చర్చలు జరపాలి. చర్చలు జరిపి ఇరు వర్గాల వాదనలు వినాలి. విని ఏదైనా ఒకటి స్పష్టమైనటువంటి నిర్ణయం ఈ రోజు ఇవ్వాలి. అసలు వినడానికే సిద్ధంగా లేదు ఈ ప్రభుత్వం. ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి రక్తాలు చిందిస్తేనే తప్ప ఈ రోజు ప్రభుత్వం చర్చలకు రాదు అంటే ఇదే ప్రజాస్వామ్యమైన ప్రభుత్వం అని ఈ రోజు ప్రజలు అనుకోవాలి. ఈ దేశంలో ఏదో నామకే వాసి ఇద్దరు వ్యక్తులను పిలిచి వాళ్ళ డిమాండ్లు వింటున్నామని ఏదో బయట మీడియాకు చూపిస్తా ఉన్నారు. 2 రోజులైంది డిమాండ్లు పెట్టి. మరి డిమాండ్లు పెట్టిన తర్వాత ఇంతవరకు నిర్ణయం ఎందుకు లేదు? ఇంతవరకు దాని మీద ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయలేదు? ఎందుకు? మరి ఒక్క లీకేజ్ కాదు కదా, నీకు నీటు లీకేజే, యూజీసీ నెట్ లీకేజే, సిబిఎస్ఈ పేపరు అవకతవకలే, ఇంకెన్నని చూసుకుంటూ పోతుంది ఈ దేశ వ్యవస్థ. మరి అదే విధంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉండాల్సినటువంటి మెడికల్ విద్యా వ్యవస్థను సెంట్రలైజ్ నీట్ గా చేసి పడేసిండ్రు. దాని తర్వాత అనిత అనేటువంటి విద్యార్థి తమిళనాడులో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అటెండ్ అవుతున్న విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అదే విధంగా ఏ సెంట్రల్ విశ్వవిద్యాలయానికి ఉండాల్సినటువంటి ప్రవేశ పరీక్షను దాన్ని సెంట్రలైజ్ కేంద్రీకృతం చేసి సియు సెట్ అని పెట్టారు. దానివల్ల ఎవరికి ఉపయోగం అండి? గ్రామ స్థాయిలో చదువుతున్న విద్యార్థులు ఈరోజు సియు సెట్ కు ప్రిపేర్ కావాలి అని అంటే మరి వాళ్ళు కోచింగ్ సెంటర్లకు
దానికో పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కూడా ఏంటంటే విద్యా వ్యవస్థ యొక్క రిఫార్మ్స్ అని మరి కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది, కానీ ఇది నిజంగా అణచివేయబడ్డ వర్గాలకు ఒక 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 దెబ్బగానే ఈరోజు మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. చివరి ప్రశ్న అండి, జనరల్ గా అసెంబ్లీని ముట్టడిస్తే ఎప్పుడు విమర్శించని నోళ్ళన్నీ ఇప్పుడు పార్లమెంట్ ని ముట్టడిస్తాము అనే పిలుపుని ఇచ్చినప్పుడు ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం, పార్లమెంట్ ను కుప్పగూల్చడమే వీళ్ళ ఎజెండా, పాకిస్తాన్ గా మార్చడమే ఎజెండా అంటున్నారు. అంటే పార్లమెంట్ ని ముట్టడిస్తాం అనే వ్యాఖ్య, అది కూడా శాంతియుతంగా ముట్టడిస్తాము, నిరసన తెలియజేస్తాం అనే వ్యాఖ్య రాజ్యాంగ విరుద్ధమా? ఖచ్చితంగా కాదు. ఎందుకనంటే ఈ దేశంలో ప్రతి పౌరుడికి తమ యొక్క నిరసనను తెలిపేటువంటి హక్కు ఉంది. పార్లమెంటు చలో సంసద్ అన్నారు, కానీ సంసద్ను కూల్చేస్తామని అనలేదు కదా, లేకపోతే సంసద్ను నాశనం చేస్తామని అనలేదు కదా. చలో సంసద్ వాళ్ళ న్యాయమైనటువంటి హక్కులు, అక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారు, ఎలాగో మమ్మల్ని వాళ్ళు పిలిచి మాట్లాడట్లేదు, కనీసం పార్లమెంట్ దగ్గర దాకా పోతే వాళ్ళు మా మాట వింటారు అని చలో సంసద్ అనే పిలుపునిచ్చిండ్రు. ఇది వీళ్ళకి ఏందనంటే ఈ బీజేపీ అండ్ కో ఈ బ్యాచ్కి ఏందనంటే దేన్నైనా కూడా రాజకీయం చేసి దాన్ని ఒక రకమైనటువంటి పాకిస్తాన్ అనో, బంగ్లాదేశ్ అనో, లేకపోతే చైనా అనో విమర్శించడం ఈ దేశంలో కొత్త ఏం కాదు. మరి అంత ఉంటే మీరు ఈ పౌరులందరినీ పంపేయాలంటే వాళ్ళకి వీసాలు, పాస్పోర్ట్లు ఇచ్చి పంపించండి. ఆస్ట్రేలియాకు పంపుతారో, లేకపోతే ఐర్లాండ్కు పంపుతారో, లేకపోతే ఇంగ్లాండ్కు పంపుతారో, చైనాకు పంపుతారో పంపండి. మరి ఎందుకు మీరు విమర్శలు చేయడం కాదు, ఒక సైతికతమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆర్గ్యుమెంట్ను బిల్డ్ చేయండి దేశంలో. ఎందుకంటే 2014 నుంచి 2026 వరకు జరిగినటువంటి మార్పు ఏంది, ఇది ముందుకు పోయిందా వెనక్కి పోయిందా అనేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి చర్చకు రండి. అది రారు. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు అంటే అయిపోద్ది ఇంట్లో కూర్చొని. ఇది ఇది ఏందనంటే వీళ్ళకి ఇంకా ఏం అనాలో అర్థం కాక ఇక కథం పేట్రియాటిజం తీసుకొస్తారు. అది లాస్ట్ వెపన్. ఇక పేట్రియాటిజం అనేటువంటి లాస్ట్ వెపన్. దాన్ని పట్టుకొచ్చేసి ఇక వీళ్ళు దొంగలు అంటారు. మాట్లాడిన ప్రతి ఓడు దొంగే. మరి మీరెందుకు మరి కాంగ్రెస్ బీజేపీ లేని రాష్ట్రాలలో మరి కాంగ్రెస్ లేకపోతే ఇంకో స్టేట్ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాల్లో మీరు అసెంబ్లీని ఎందుకు ముట్టడిస్తారు? అదేమో న్యాయము, వీళ్ళు పోయి పార్లమెంట్ ముట్టడిస్తే అన్యాయమా? ఇక్కడ ఒక రకం, అక్కడ ఒక రకం. వీళ్ళు 2 నాలుకల ధోరణి ఎప్పటి నుంచి, ఇప్పుడు కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ కూడా వీళ్ళు అంతే. థ్యాంక్ యూ అండి.